చాలా రోజుల నుంచి హెయిర్ వీడియోస్ అడుగుతుంటే ఏంటక్క పెట్టి హెయిర్ కటింగ్ వీడియో పెట్టామని చాలా మంది కామెంట్ చేస్తారు నాకు తెలిసి. ఎందుకంటే నేను ఇంతకు ముందు ఒక హెయిర్ వీడియో పెట్టాను, కటింగ్ వీడియో. అందులో చాలా మంది కామెంట్ చేశారు, ఏం సిస్టర్ లేనో లేకుంటే మీరెందుకు కట్ చేస్తారు సిస్టర్ అంత మంచి జుట్టు అని చాలా మంది అడిగారు. ఇంకొంతమంది అయితే క్యాన్సర్ పేషెంట్కి డొనేట్ చేయండి సిస్టర్ అని అడిగారు. ఇంకొంతమంది అయితే మీ హెయిర్ ఇస్తే మేము చాలా అమౌంట్ ఇస్తామని కొంతమంది చెప్పారు. ఇలా నేను ఎప్పుడన్నా సరదాగా ఒకసారి లైవ్కి వెళ్తే ఆ లైవ్లో కూడా ఒకరు వచ్చి మీ జుట్టు ఎప్పుడు డొనేట్ చేస్తారని అడిగారు. నేను సరదాగా పెట్టిన ఒక వీడియోకి కొంతమంది అయితే ఎప్పుడు గుండె వేయించుకుంటారని అడిగారు. యాక్చువల్లీ చెప్పాలంటే నా ఛానల్ కుకింగ్ వీడియో కింద పెట్టుకున్నాను. నేనేదో నార్మల్గా ఒక టిప్ చెప్పి ఒక ఆయిల్ చెప్పి ఒక వీడియో పెట్టా. ఇంకా అదైతే బాగా వైరల్ అవ్వడం వల్ల అప్పుడప్పుడు అడుగుతున్నారని అప్పుడప్పుడు వీడియోస్ అయితే పెట్టాను. కానీ హెయిర్ వీడియోస్ అయితే నేను చేయలేను, డైలీ చేయలేను, ఎప్పుడన్నా అడుగుతున్నారు కదా అని నేను పెడుతున్నాను అనమాట. యాక్చువల్గా చెప్పాలి అంటే లేని వాళ్ళకి ఏది కావాలో అదే కావాలనిపిస్తుంది. లేని వాళ్ళు లేక ఏడుస్తుంటే నువ్వేందక్క అనుకుంటారేమో. మనకి ఏదైతే లేదో అదే కావాలనిపిస్తుంది. నాది లాంగ్ హెయిర్ కాబట్టి నాకు షార్ట్కి కావాలనిపిస్తుంది, షార్ట్గా ఉన్న వాళ్ళకి లాంగ్ కావాలనిపిస్తుంది. నాకైతే అదే అర్థమైంది. ఎప్పుడు కూడా చిన్నప్పటి నుంచి మా ఫాదర్ అయితే కట్ చేయడానికి ఇష్టపడరు అనమాట. ఇంకా అలా ఉంటుంది లాంగ్ హెయిర్. ఇంకా అట్లాగే ఎప్పుడైనా కట్ చేద్దామంటే మా మదర్ ఒప్పుకోరు. నాకు నేను కట్ చేసుకుంటేనేమో సరిగ్గా రాదు. బ్యూటీ పార్లర్కి వెళ్ళే అలవాటు అస్సలు లేదు, ఇప్పుడు వచ్చి ఒకసారి కూడా వెళ్ళలేదు నేను. సో ఇదనమాట పరిస్థితి. అందుకని చెప్పి నేనే మా మదర్ని కట్ చేయమంటే, ఇంకా పైకి కట్ చేయమంటే ఇది కట్ చేశారు, ఇది కూడా బాగా సీరియస్గా కట్ చేశారు, ఎందుకు ఇంత మంచి జుట్టు కట్ చేసుకుంటున్నావు అని. ఒక పక్క మా మదర్ ఇలా అంటే, ఒక పక్క మా డాడీ ఫేస్ ఏమో పొగడి మాడిపోయినట్టు మాడిపోయింది. జుట్టు అస్సలు కట్ చేయనివ్వరు అనమాట. మా హస్బెండ్ ఇష్టపడతారు కానీ వీళ్ళు అసలు ఇష్టపడరు. ఇంక నేనైతే పైకి కట్ చేపించామంటే ఈ మాత్రం కట్ చేస్తారు. ఇది ఇంతే కట్ చేసినట్టుంది కానీ కింద చూస్తే చాలా ఎక్కువ జుట్టులాగా ఉంది. అంటే ఎగుడు దిగుడు వచ్చింది. అది మళ్ళీ నేను కొంచెం కట్ చేసినప్పుడు కొంచెం పైకి పోయిందనమాట. కింద చూస్తే మాత్రం చాలా హెయిర్ కట్ చేసినట్టు అనిపించింది. కానీ ఇంకొంచెం కట్ చేస్తే బాగుండు అనిపించింది. మీకేమనిపించిందో కామెంట్ చేయండి. సో ఇంత హెయిర్ అయితే ఊడింది. ఇదైతే దాదాపు 70 గ్రామ్స్ ఏమో ఉందని చెప్పారు. సో ఈ హెయిర్ అయితే నేను ఏం చేశాను నెక్స్ట్ వీడియోలో మీతో షేర్ చేసుకుంటాను. నేను ఇంకొంచెం కట్ చేయమన్నా కట్ చేయలేదు మా మదరు. ఇంక చేసేదేం లేక ఇంక ఇలాగే జడ వేసుకున్నాను అనమాట. నేను కట్ చేసేసుకుందాం అనుకున్నాను కానీ పక్కనే మా డాడీ సీరియస్గా ఉన్నారనమాట. సో అందుకని చెప్పి ఇంక ఇలాగే జడ వేసేసుకున్నాను. కాకపోతే ఇంకొంచెం బాగా పైకి బిగబెట్టేసుకుంటే బాగా పైకి వెళ్తుంది హెయిర్. ఆయిల్ రాస్తే కూడా సేమ్ ఇదే లెంత్లో ఉందనమాట. ఇంతేనండి వాళ్ళ వీడియో. నేనైతే హెయిర్ కట్ చేసేసాను. మీరు డైలీ రొటీన్ వీడియోస్ అడుగుతున్నారు, నాకైతే అస్సలు కుదరదు అనమాట. ఎప్పుడైనా నేను టిప్స్ ఇలాంటివి చెప్పమంటే చెప్తాను. ఇంతేనండి వాళ్ళ వీడియో. ఎవరైతే నా వీడియో కోసం వెయిట్ చేశారో మిమ్మల్ని ఏమన్నా డిసప్పాయింట్ చేస్తుంటే సారీ అండి. ఇంతే అనమాట. మీకేమనిపించిందో కామెంట్ చేయండి. చాలామంది అయితే హెయిర్ డొనేట్ చేస్తారు అది ఇదని అడుగుతున్నారు. నా హెయిర్ డొనేట్ చేసేంత హెయిర్ అయితే ఏమీ కాదులేండి, అంత పెద్ద హెయిర్ ఏం కాదు నాకు తెలిసి. ఈ వీడియోకి ఏం కామెంట్స్ వస్తాయో ఏమో తెలియదు కానీ మీకు ఏమైనా హెయిర్కి సంబంధించినవి ఏమైనా డౌట్స్ ఉంటే తప్పకుండా అడగండి, నేనైతే షేర్ చేస్తాను. ఇంతేనండి ఇవాళ వీడియో. ఈ వీడియో నచ్చితే మాత్రం తప్పకుండా లైక్ చేయండి. ఎవరైతే నాకు వీడియోస్ పెట్టమంటున్నారో వాళ్ళందరూ సారీ అండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.